అందరికీ నమస్కారం. వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా. ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఆసీస్కు చెమటలు పట్టించిన జురెల్. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూజిలాండ్ సిరీస్ ఓటమితో తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా తదుపరి జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. బౌలింగ్ బాగానే ఉన్న బ్యాటింగ్ విభాగంలోని లోపాలు టీంను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ తరుణంలో జట్టుకో గుడ్ న్యూస్. యంగ్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ సూపర్బ్ ఇన్నింగ్స్తో ఫామ్ను అందుకున్నాడు. ఆసీస్ సిరీస్ కోసం కాస్త ముందుగానే కంగారు గడ్డకు చేరుకున్న యువ ఆటగాడు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో బ్యాట్తో చెలరేగిపోయాడు. ఆస్ట్రేలియా ఏ, భారత్ ఏ మధ్య జరుగుతున్న మ్యాచ్లో జురెల్ జూలు విదిల్చాడు. బౌలర్ల సహనానికి పరీక్ష. ఆసీస్ ఏతో మ్యాచ్లో భారత్కు సరైన స్టార్ట్ దొరకలేదు. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ 0, కేఎల్ రాహుల్ 4 సహా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. సాయి సుదర్శన్ 0, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 4 తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజ్లోకి వచ్చిన జురెల్ సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. హవల్దార్ కొడుకైన ఈ యంగ్ బ్యాటర్ తండ్రి స్ఫూర్తితో ఫైటింగ్ నాక్ ఆడాడు. సాలిడ్ డిఫెన్స్ టెక్నిక్తో కంగారు బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. మరో యంగ్స్టార్ దేవదత్ పడిక్కల్ 26తో కలిసి ఒక్కో పరుగును స్కోర్ బోర్డు మీదకి చేరుస్తూ పోయాడు. క్లాస్ బ్యాటింగ్. పడిక్కల్ అవుట్ అయిన జురెల్ మాత్రం ఆఖరి వరకు క్రీజ్లో నిలబడ్డాడు. 9వ వికెట్గా అతడు వెనుదిరిగాడు. మొత్తంగా 186 బంతులు ఎదుర్కొన్న ఈ టాలెంటెడ్ బ్యాటర్ 6 బౌండరీలు 2 సిక్సుల సాయంతో 80 పరుగులు చేశాడు. వికెట్లు పడుతుండటంతో బిగ్ షాట్స్ కంటే డిఫెన్స్, స్ట్రైక్ రొటేషన్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు జురెల్. ఒక ఎండును కాపాడుతూనే స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. అందుకే అతడి కెరియర్లో ఇదొక స్పెషల్ ఇన్నింగ్స్గా నిలిచిపోతుందని చెప్పొచ్చు. బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బంది పడుతున్న టీమిండియాకు ఆసీస్ సిరీస్లో జురెల్ ట్రంప్ కార్డుగా ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి బ్యాటింగ్ను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. కంగారులకు చెమటలు పట్టించాడు. ఇలాగే ఆడాలని ప్రశంసిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో భారత్ 161 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆసీస్ ఇప్పుడు 2 వికెట్లు కోల్పోయి 53 పరుగులతో ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.